హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ పచ్చడి చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 2 kgs చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను. అక్కడక్కడ బోన్స్ ఉన్నాయండి, బోన్లెస్సే తీసుకున్నాను చాలా వరకు. ముందుగా వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. ఉప్పు పసుపు ఏమి వేయకుండానే ఉడికించుకోవాలండి. ఉడికాక చూద్దాము, మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా నీళ్ళు లేకుండా మొత్తం ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక గల్లుప్పు తీసుకుంటున్నాను, ఒక 2-3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత చూద్దాం. సరే, మూత తీసి చూద్దాము. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి చికెన్ పచ్చడికి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని ఫ్రై కానిద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కానిద్దాము. ఫ్రై అయ్యాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. కొంచెం కలర్ మారిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా వేసుకుంటే అడుగంటి పోతుందండి, అందుకే ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మగ్గాక చూద్దాము. ఒక 5 minutes తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులో గట్టిగా కావాలంటే ఇంకా కొద్దిసేపు ఉంచాలండి. ఇది లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను, సరిపడా కారం. పచ్చడి అంటే కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, వేయించుకున్న ధనియాల పొడి అండి. గరం మసాలా ఇంట్లో చేసిందే అండి. గరం మసాలా ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో చూడండి. ఒకసారి కలుపుకుందాము. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత చల్లారనిద్దాము. చల్లారాక ఒక పెద్ద సైజు నిమ్మకాయలు 2 కానీ 1 కానీ పిండుకుంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారాక చూద్దాము. 2 నిమ్మకాయలు పిండుకున్నానండి. పిండుకొని ఒకసారి కలుపుకొని ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.